నేను అనుకున్నాను అసలు ఇంత ఒక్కసారి చూస్తే చెప్పగలిగినటువంటి శక్తి వెంటనే మళ్ళీ ఎక్కువ లేట్ కూడా లేదు. ఆ వేళ ఆయన స్పీచ్ ఉందో లేకపోతే ఆయన కనుక ఇలా చేయొత్తాడంటే ఇమీడియట్గా సభ అంతా అవుతుంది అని అమ్మంటారు. లేచి మీరు చెప్పండి సార్ అంటారు. నేను అలా చెప్పాడు, వెంటనే చెప్పేశాడు లేచి. నాకు ఇటువంటి ఇంకో మాట మనం అందరం విన్నాం టీవీలో, రాత్రి మళ్ళీ విన్నాను, నేను విని నోట్ చేసుకున్నాను. ఏం మాట్లాడతాడండి అసలు మన్మోహన్ సింగ్ గారు, చప్పగా ఉంటుంది అంటే గట్టి గట్టిగా నాలా కేకలేయలేడు, లేకపోతే మోడీ గారిలాగా ఆ రథమిక్కిగా స్పీచ్ ఇవ్వలేడు. కానీ దీని మీద వచ్చినప్పుడు డిమానిటైజేషన్ మీద ఆయన ఒక్క 5 నిమిషాలు కూడా మాట్లాడాల. ఏమన్నాడు ఆయన ఎండింగ్ ఏమన్నాడు? దిస్ ఈజ్ ఎ మాన్యుమెంటల్ డిజార్డర్. మాన్యుమెంటల్ డిజార్డర్, ఇంకా అంతకన్నా పెద్ద పదం ఉండదు. ఆర్గనైజ్డ్ లూట్. డిమానిటైజేషన్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ లూట్, లీగలైజ్డ్ బ్లండర్. ఒక 2% జీడిపి పడిపోతుంది దీనివల్ల. అంటే నేను కొంచెం తక్కువ లెక్కేస్తున్నాను, మినిమం 2% జీడిపి డౌన్ అయి తీరుతుంది మీరు చేసిన ఈ చర్య వల్ల అని చెప్పి ఆ వేళ చెప్పాడు. 2.2% పడిందని తర్వాత ఎకనామిక్ సర్వే బుక్లో వచ్చింది. వీళ్ళు చేసిన డిమానిటైజేషన్ వల్ల ఇమీడియట్గా మన జీడిపి 7% గ్రోత్లో ఉన్నది 5% గ్రోత్లోకి వచ్చింది. చదువుకున్న వాడిని తీసుకొచ్చి పెడితే ఫలితాలు ఎప్పుడూ ఇలా ఉంటాయని అనుకోకండి. చదువుకున్న వాళ్ళలో మానవత్వం కూడా ఉండాలి. ఇలాగే చదువుకున్న వాడిని నోబెల్ ప్రైజ్ గ్రహీతని తీసుకొచ్చి బంగ్లాదేశ్లో పెట్టారు. మొహమ్మద్ యూనస్ అని ఆయన తీసుకొచ్చి బంగ్లాదేశ్లో ఆయన పెట్టారు. పెట్టిన తర్వాత ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా. పాకిస్తాన్ విభజనప్పుడు ఏం గొడవలు జరిగాయో ఆ గొడవలన్నీ మళ్ళీ జరిపించేటువంటి పనులు చేస్తున్నారు. అంటే వాళ్ళ చేతిలో ఉండదు. చాలామంది అనుకుంటారు మన్మోహన్ సింగ్ గారికి అసలు కంట్రోల్ లేదండి అని. ఆయనకి ఎంత కంట్రోల్ ఉందో మేము చూసాం. గవర్నమెంట్ దాంట్లో ఎవరు ఇంటర్ఫీర్ అయినా ఆయన ఒప్పుకునేవాడు కాదు. నాకు సీన్ గుర్తు, రెండోసారి గవర్నమెంట్ వచ్చినప్పుడు బాలు గారిని మంత్రిగా తీసుకోవాలండి. దాని మీద ఎంత జరిగిందంటే కరుణానిధి గారి సపోర్ట్ తోటి గవర్నమెంట్ అది. కరుణానిధి గారు బాలుని పెట్టి తీరాలంటాడు. ఈయనేమో ఏదో ఇష్యూ మీద నేను బాలు అనేటువంటి మనిషిని నేను తీసుకోను, ఈ ట్రిప్ తీసుకోను, కాల్స్తే మళ్ళీ రీషెప్లో ఏదో ఉంటే చూద్దాం, ఇప్పుడు బాలుని తీసుకునే సమస్య లేదు. దాని గురించి 2 రోజులు ఆగింది, ఏంటిది గవర్నమెంట్ ఫామ్ అవుతుందా లేదా అని. కానీ ఆయనే వెనక్కి వెళ్ళాలి. ఆయన నాకేం బాలు, ఆయనకి ఎవరి మీద కోపం ఉండదు. ఆ వేళ జరిగినటువంటి ఒక ఇష్యూలో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఈయన నన్ను వ్యతిరేకిస్తున్నాడు ఈ ఇష్యూ మీద, సో ఇమ్మీడియట్గా ఆయన తీసుకుంటే నేను బలహీనుణ్ణి అని వెళ్తుంది. అంటే ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి నడుపుతున్నాడు కాబట్టి ఎవరన్నా సరే గట్టిగా లొక్కెడితే మళ్ళీ ఆయన సరెండర్ అయిపోతాడు. అవలా అంత ధైర్యం, అంత దాని ఏమంటారు కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి. డెఫినెట్గా ఆయన లాంటి వ్యక్తి ఈ దేశాన్ని పరిపాలించేటువంటి అవకాశం రావటమే ఈ దేశానికి చాలా మంచి జరిగింది. ఆయన కొన్ని ఆధార్ కార్డు కానీ వరుసపెట్టి ఇప్పుడు చెప్పలేను, అన్నీ ఉన్నాయి. ప్రతి పార్లమెంట్ సెషన్లో ఒకటి కొత్తది ప్రవేశపెట్టేవాడు. దానివల్ల దేశానికి ఎంత మంచి జరిగిందో ఇమ్మీడియట్గా లెక్కలతో సహా తెలిసిపోయింది. నేను కొన్నాళ్ళు కాంగ్రెస్ వార్ రూమ్లో మెంబర్గా ఉన్నాను. వార్ రూమ్లో అంటే మొత్తం కాంగ్రెస్ చేసిన పనులన్నిటి మీద కూడా ఐఐటీలో చదువుకున్న వాళ్ళు బాగా వాళ్ళంతా కుర్రాళ్ళందరూ ఉండేవారు, 10 మంది. వాళ్ళు తయారు చేసి ఏ మీటింగ్లో ఏం మాట్లాడాలో ఇస్తూ ఉండేవారు. ఆ దాంట్లో పొలిటికల్గా నన్ను కూడా మెంబర్గా వేశారు. ఒక 7 మెంబర్స్ ఉండేవారు, అందులో నేను ఒకండి. అక్కడ ఉన్న చూసినప్పుడు అసలు కంపారిటివ్గా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కొత్త కొత్త ఐడియాలు వచ్చినవి మన్మోహన్ సింగ్ గారి టైంలో వచ్చిన ఐడియాలు నెహ్రూ తర్వాత. నెహ్రూ అంటే చాలా దీని నుంచి మొదలైంది కాబట్టి మంది నెహ్రూ టైంలో కొత్త ఐడియాలు రాకపోతే అసలు దేశమే బతకదు. కానీ మన్మోహన్ సింగ్ గారిది ఇన్నేళ్ళు పరిపాలన చేసిన తర్వాత డిజాస్టర్ సమయంలో ఆయన అధికారం తీసుకుని 10 ఏళ్లలో ఎంత మార్పు తీసుకొచ్చాడన్నది డెఫినెట్గా చరిత్రలో నిలిచిపోతుంది. చరిత్రలో మన్మోహన్ సింగ్ అనేటువంటి మనిషికి ఉండేటువంటి ఒక స్థానం సువర్ణాక్షరాలతో లిఖించబడేటువంటి స్థానమే ఉంటుంది ఆయనకి నివాళులు అర్పిస్తూ. అలాంటి నాయకులు, సెల్ఫ్లెస్ నాయకులు. ఆయన ఒకసారి చూశాను, సుబ్బరామరెడ్డి గారి ఇంటికి ఏదో భోజనాన్ని పిలిచారో దేనికో పిలిచారు. ఆ టైం నేను రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో ఉంటే రాజశేఖర రెడ్డి గారితో పాటు నేను కూడా వెళ్ళాను. ఇంకా బయటకు వచ్చేద్దాం అన్న టైంకి రాజశేఖర రెడ్డి గారి డ్రైవరు, అప్పటికి ఇంకా సెల్ ఫోన్లు ఇంత యాక్టివ్గా లేవు, డ్రైవర్ల దగ్గర సెల్ ఫోన్లు ఉండే పరిస్థితి లేదు. చూడు మన కారు చూడు అన్నాడు ఆయన. నేను బయటకు వచ్చి కారు కోసం చూస్తుంటే ఒక కారు ఇలా రివర్స్లో వస్తుంది వెనక్కి, ఒక మారుతి కారు రివర్స్లో వస్తుంటే తప్పుకున్నాను. తప్పుకుని చూస్తే ఎవడరా డ్రైవర్ అని చూస్తే డ్రైవరు ఎవరు సర్దార్జీ, కారులో ఎవరు లేరు. ఓహో ఇతను లోపల తీసుకెళ్తాడేమో
లోపల ఏమన్నా ఎక్కించుకోవడానికి వస్తున్నాడు అనుకుంటూ చూస్తే మన్మోహన్ సింగ్ ఆయనే డ్రైవ్ చేసుకుని మారుతి 800లో ఆ డిన్నర్కి వచ్చాడు. ఏది ఫైనాన్స్ మినిస్టర్ చేసిన తర్వాత, ఇంకా ప్రధానమంత్రి అవ్వలేదు, ఫైనాన్స్ మినిస్టర్ అయిపోయి ఆ గ్యాప్ ఉంది కదా 5 ఏళ్ళు, ఆ గ్యాప్ టైంలో నేను ఆశ్చర్యపోయి రాజశేఖర్ గారు చెప్పాను, ఏమంటే ఇప్పుడు మన్మోహన్ సింగ్ ఇలాగ తనే డ్రైవ్ చేసుకుంటూ పోతున్నాడు కారు అంటే, నీకు తెలీదా ఎప్పుడు అంతే అన్నా. ఈవెన్ యాజ్ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా పార్లమెంట్కి వచ్చినప్పుడు అఫీషియల్ కార్లో వచ్చేవాడు, కానీ బయటికి ఎక్కడికి వెళ్ళాలంటే తన కారు తన డ్రైవరు తనే డ్రైవ్ చేస్తున్నాడా అన్నాడు. ఆయన తనే చేస్తున్నాడు డ్రైవింగ్ చేసుకుని వెళ్ళిపోయాడు. అది నేను చూడలేదు, ఇదైతే నేనే విట్నెస్.